అండ్ టుడే వచ్చేసి మనం క్యాలరీస్ మేనేజ్మెంట్ గురించి ఫ్లైయర్స్లో తెలుసుకుందామండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. మనం క్యాలరీస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి. టుడే వచ్చేసి ఫ్లైయర్స్లో తెలుసుకుందాము. పూర్తి డీటెయిల్స్ మీరు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మనం క్యాలరీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఎన్ని క్యాలరీస్ మనం డేలో తీసుకోవాలి, వెయిట్ తగ్గాలంటే ఎలా తీసుకోవాలి, వెయిట్ పెరగాలంటే ఎలా తీసుకోవాలి, వెయిట్ మేనేజ్ చేసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, అసలు లో క్యాలరీ అంటే ఏంటి, హై క్యాలరీ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ మనం తెలుసుకుందామండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన వే ఏంటి, మన వే ఎలా ఉంటుంది, మనం మన సిన్సియారిటీ అంటే మనం ఎలా సిన్సియర్గా మనం ఫుడ్ తీసుకుంటాము, మన క్యాలరీస్ ఎన్ని, ఇలా ప్రతిదీ కూడా. ఇలాగే న్యూస్ పేపర్లో కూడా మనం చూస్తున్నాం కదా, వెయిట్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు. అలా ఉమెన్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, మెన్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఫర్ డేకి వచ్చేసి. అలా వెయిట్ తగ్గాలంటే ఎన్ని క్యాలరీస్ మేనేజ్ చేయాలి, పెరగాలంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా. మన ఎనర్జీకి గ్రామ్ ఫ్యాట్ ఎలా ఎనర్జీకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా 7,700 క్యాలరీస్ వచ్చేసి మనకి ఎంతవరకు స్టోర్ అవుతుంది, మన స్టమక్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇలా ప్రతిదీ కూడా. న్యూట్రిషన్ వాల్యూ ఏంటి, క్యాలరీస్ ఏంటి, న్యూట్రిషన్స్ ఏంటి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలి. తక్కువ తినడం కాదు, ఏది సరైనది తెలుసుకుని తినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం క్యాలరీ అండ్ క్వాంటిటీ, క్యాలరీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్. అలా మన క్యాలరీస్ ఎన్ని తింటున్నాము, ఎంత ఫుడ్ తిన్నాము, లో క్యాలరీ ఫుడ్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మనం తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 16 లో క్యాలరీ ఫ్రూట్స్ మీకు అక్కడ ఫ్లైయర్లో చూడొచ్చు మీరు. అలా ప్రతిదీ కూడా మన బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, ఎంత ఫ్యాట్ ఉండాలి, హై క్యాలరీస్ ఏంటి, మన క్యాలరీ ఇవ్వటం వల్ల ఎన్ని హై క్యాలరీస్ ఏ ఫుడ్లో ఉంటుంది, తర్వాత మన బర్న్ క్యాలరీస్ ఎలా బర్న్ చేస్తే ఎలా మనం క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇలా ప్రతిదీ కూడా. క్యాలరీస్ విత్ వాటర్ ఉన్న ఫ్రూట్స్, మనకి వాటర్ ఉన్న క్వాంటిటీ ఫ్రూట్స్ ఏంటి, షుగర్ కంటెంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలా మనం 3 times బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తీసుకోవడం వల్ల ఎలా క్యాలరీస్ బ్యాలెన్స్ చేయాలి, షేక్ తీసుకోవడం వల్ల ఎంత క్యాలరీ మనకు వెళ్తుంది, న్యూట్రిషన్ వాల్యూ, లో జిఐ ఫుడ్ అంటే ఏంటి, అలా మన మెటబాలిజం ఎంత ఉంది, ఎంత మెటబాలిజం ఉండాలి, ఇలా మన న్యూట్రిషన్ పరంగా ఆల్ న్యూట్రిషన్స్ ఎంత క్యాలరీ వస్తాయి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. స్క్రీన్ తీసుకున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హెర్బల్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్ కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపేర్ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ తీసుకున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ క్యాలరీ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు, స్క్రీన్ తీసుకున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.